హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న ఎస్టేక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో క్యాపిలరీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన క్యాపిలరీ వచ్చి రిఫ్రిజరేషన్ సైకిల్లో క్యాపిలరీ ఈ ఫిల్టర్ అవుట్లెట్కి ఎవాపరేటర్ ఇన్లెట్కి మధ్యలో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఇది క్యాపిలరీలో ఇక్కడ క్యాపిలరీ సిస్టమ్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. అది అట్లా అంటే హై ప్రెజర్ సైడ్, లో ప్రెజర్ సైడ్ మన క్యాపిలరీ రెండు భాగాలుగా విభజిస్తుంది. ఇక్కడ క్యాపిలరీ మనకి ఇక్కడ ప్రెజర్ రెడ్యూసర్, ఇక్కడ ప్రెజర్ డ్రాప్ చేయడమే క్యాపిలరీ యొక్క వర్క్. క్యాపిలరీ ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్లు హై ప్రెజర్ని ఇక్కడ లిక్విడ్ రిఫ్రిజరెంట్ లో ప్రెజర్గా మారుస్తుంది. అంటే రిఫ్రిజరెంట్ ఏం చేంజ్ అవ్వదు, లిక్విడ్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ ప్రెజరు డ్రాప్ చేస్తుంది అనమాట. డ్రాప్ చేసి మనకి ఎవాపరేటర్ ఇన్లెట్లోకి పంపిస్తుంది. ఓకే, ఇవి క్యాపిలరీ వచ్చి మనకి టీఎక్స్వి లాగా రిఫ్రిజరెంట్ని అంటే అప్ అండ్ డౌన్ చేయటం ఏమి ఉండదు. ఇది ఒకే ఫ్లోలో క్యాపిలరీ రిఫ్రిజరెంట్ ట్రావెల్ చేస్తుంది క్యాపిలరీలో. ఓకే, ఇవి మనకి స్మాల్ కెపాసిటీ చాలా అంతా యూజ్ చేస్తారు. అంటే మన డొమెస్టిక్ ఫ్రిడ్జ్లు, సింగిల్ డోర్, డబుల్ డోరు, లేకపోతే 1 టన్ నుంచి 2 టన్ ఎయిర్ కండిషనర్స్లు ఈ క్యాపిలరీని యూజ్ చేస్తారు. ఈ క్యాపిలరీ కన్స్ట్రక్షన్ అండ్ ప్రైస్ కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, క్యాపిలరీ వచ్చి మనకి ఈ ఎక్స్పాన్షన్ టీఎక్స్వి లాగా కాకుండా ఇవి లెంత్ ఎక్కువ, డయా తక్కువతో మనకి ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. ఓకే, ఈ లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రిఫ్రిజరెంట్ క్యాపిలరీలో ఫ్లో అవుతున్నప్పుడు లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఈ లెంత్ క్యాపిలరీ ఇన్లెట్ నుంచి అవుట్లెట్ వరకు వచ్చేప్పటికి పూర్తిగా ప్రెజర్ డ్రాప్ అయ్యి పూర్తిగా లిక్విడ్ని ఎవాపరేటర్లోకి పంపిస్తుంది. ఇది క్యాపిలరీ వర్క్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.